సో అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి సర్వే ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసలు లోపభూయిష్టంగా ఉంది, పూర్తిగా అసలు ఒక స్టాండర్డ్స్ లేకుండా ఉంది అనడానికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ, షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు మీకు చెప్తా, మీ ముందుకు తీసుకొస్తా. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు సర్వే తలకి మాసిన విధవలు, బుద్ధి లేనోడు, ఎవడు చేస్తుండే సర్వే అని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి ఈరోజు అదే సర్వే ఈరోజు మరి వారు చేస్తూ ఉన్నారు. ఎస్కేఎస్ సర్వే, సకల జనుల సర్వే ఆ రోజు చేసిన డేటా ఈరోజు వరకు మరి బయట పెట్టలేదు. సరే, ఈ సర్వే చేసేటప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఏమని తీసుకున్నారా? వాళ్ళతోటి మీటింగ్లు పెట్టిర్రా? ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులతోటి మీటింగ్లు పెట్టిన సందర్భం లేదు. ఎక్కడతో వారితో చర్చించి, అరే మేము ఈ సర్వే క్వశ్చన్స్ ఇస్తున్నాము, మేము ఈ సర్వే చేస్తున్నాము, ప్రజల దగ్గరకు వచ్చి ఈ డేటా అడుగుతాము, మరి వీటిపైన మీరు సమాధానం చెప్పాలి, ప్రజల ఆస్తులకు సంబంధించి మేము మరి ఎటువంటి చర్యలు తీసుకోము, మరి ఈ డేటా సురక్షితంగా ఉంటుంది, ప్రజల దగ్గర ఉన్నటువంటి డేటా థర్డ్ పార్టీతో సర్వే చేస్తున్నారు కాబట్టి సురక్షితంగానే ఉంటుంది, విదేశీ శక్తుల చేతుల్లోకి పోదు అని హామీ కూడా ఇక్కడ ఇవ్వలేదు. మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా షాకింగ్ ఫ్యాక్ట్, ఈరోజు హిందువులు ముస్లింలను పాపులేషన్ మొత్తం అటు ఇటు చేసేటువంటి దరిద్రపు గొట్టు సర్వే, ఒక కంట్రోల్ లేనటువంటి చెత్త సర్వేని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మిత్రులు, ఈ రెండు బుక్కులు ఈరోజు సర్వే ఏజెన్సీకి ఇస్తున్నటువంటి ఇద్దరు సర్వేయర్ల నుంచి నేను ఫీల్డ్లో పోయి 2 బుక్కులు తీసుకోవడం జరిగింది. సరే, పేరు చెప్తే వాళ్ళ ఉద్యోగాలకే వాళ్ళని తీసుకెళ్ళి ఇమీడియట్గా ఉద్యోగం తీసేస్తారు కాబట్టి నేను చెప్పలేను, కానీ 2 బుక్కులు మీరు చూడండి, 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 బుక్కులు. 2 బుక్కుల్లో మీరు పేజ్ నెంబర్ 6లో పోతే చూడండి, హిందువులకు ఉన్నటువంటి కోడు 01. హిందువులకు ఉన్నటువంటి కోడు అంటే మీ ఇంటికి వచ్చి మీరు ఏ మతం అంటే మీరు హిందువులు అని చెప్తే కనుక 01 అని కోడ్ వేసుకోవాలా సర్వేలో, కరెక్టా? కానీ ఈ బుక్లో చూడండి, హిందువులని మీరు చెప్తే 02 వేస్తాడు కోడ్. అంటే ముస్లింలకు ఉన్నటువంటి కోడ్ హిందువులకు వేసేటువంటి పరిస్థితి. అంటే మీరు హిందువులా ముస్లింలా అంటే హిందువులను ముస్లింలు చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ముస్లింలను హిందూ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వము? అంటే మీరు ఏవైతే కులగణన చేస్తూ అంటున్నారో, క్యాస్ట్ సెన్సస్ చేస్తూ అంటున్నారో, లేకపోతే పాపులేషన్ సెన్సస్ చేస్తూ అంటున్నారో, ప్రతి ఒక్కటి కూడా తప్పే. ఇంకో క్యాస్ట్ వైజ్ కూడా మీరు చూడండి, ఈ బుక్లో ఉన్నటువంటి బుక్లో క్యాస్ట్ ఏముందండి? ఎస్సీలకు 01 కోడ్, బీసీల కోడ్ ఏందన్నా? బీసీల కోడ్ ఏముంది దీంట్లో? 3 ఉంది కదా. ఇక్కడ చూడండి, బీసీల కోడ్ ఎంత ఉంది ఈ బుక్లో? 4 చెప్పాలా? అంటే ఒక బుక్లో బీసీల కోడ్ 3, ఒక బుక్లో బీసీల కోడ్ 4 అయితే ఇది ఇటువంటి సర్వే తోటి బీసీలకు ఏం న్యాయం చేస్తారు, ఎస్సీలకు ఏం న్యాయం చేస్తారు, ఎస్సీలకు ఏం న్యాయం చేస్తారు? ఇటువంటి సర్వే చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఈరోజు వీధి తిరిగి ప్రజల ఆస్తులను లెక్కగట్టి వాళ్ళ ప్రింట్ ఏరియాస్ అని ఎంతున్నో చూసి వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్సులు పెంచే ప్రయత్నం ఒకవైపు జిఏ సర్వేతో చేస్తుంటే, మరోవైపు ఆల్రెడీ సర్వే డేటా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి విదేశీ శక్తుల చేతుల్లో పోయే విధంగా సేఫ్టీ లేకుండా చేస్తున్నటువంటి ఒక సర్వేలో, ప్రామాణికత లేకుండా చేస్తున్నటువంటి సర్వేలో ఈరోజు అడ్డదారిగా ఇలాంటి మళ్ళీ కులగణన లేకపోతే మతగణన జరుగుతూ ఉంది. ఇలా చూసుకున్నట్టయితే ఈ 2 బుక్కుల్లో అనేక తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది. నేను అడుగుతున్నా, ఈ చూపించిన తర్వాత ఈ ప్రభుత్వం చెప్పొచ్చు ఈ బుక్ ముందు కట్టాం, ఈ బుక్ వెనక కొట్టాం, ఇటువంటి వింత ఆర్గ్యుమెంట్స్ తోటి వస్తారు. నేను అంటున్నా, 2 నేను ఫీల్డ్లో ఉన్నటువంటి సర్వే వాళ్ళ దగ్గర తీసుకున్నా. అంటే ఒక సర్వే వాడు ఒక రకంగా, ఇంకో సర్వే వాడు ఇంకో రకంగా చేస్తారా? 2 బుక్కులు, 2 మీరు ప్రభుత్వం ఇచ్చిన బుక్కులే కదా. మరి 2 బుక్కుల్లో సర్వే వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక రకంగా, మరో దగ్గర మరో రకంగా ఏ విధంగా ఉంటుంది? హిందువుల పాపులేషన్ ముస్లింల కింద ఎట్లా మారుతుంది? మరి బీసీల పాపులేషన్ ఏ విధంగా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తారు? కాబట్టి ఇటువంటి సర్వే బోకస్ సర్వే, ఈ బోకస్ సర్వేలతో తెలంగాణ ప్రజానికానికి ఎటువంటి ఉపయోగం లేదు. కేవలము 6 గ్యారంటీల నుంచి దృష్టి మలచడం కోసం, 6 గ్యారంటీలు ప్రజలు ఎక్కడైతే అడుగుతారో ప్రజలు తిరగబడతారన్నటువంటి భయంతో ప్రజల దృష్టిని మరలించేందుకే ఈ సర్వే. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధులతో చర్చించి ఒక అవగాహన క్యాంపెయిన్ చేసి అసలు ఏం క్వశ్చన్స్ చేసిరండి మీరు సర్వే బుక్లో చూస్తే మరి ఘోరమైనటువంటి క్వశ్చన్స్. సరే, నార్మల్ క్వశ్చన్స్
నార్మల్ క్వశ్చన్స్ పక్కన పెడదాం. అసలు మీరు ఏ సర్వే చేస్తున్నారు? మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారా? ఉంటే ఎంతకాలం నుంచి ఉన్నారు? ఏ పార్టీ నుంచి ఉన్నారు? నీకెందుకండి నువ్వు చేసే కులగన్న సర్వే, నువ్వు చేసేది క్యాస్ట్ సర్వే. ఇగో అసంఘటిత కార్మికులు అన్నారు పోలే. మీ కాలం 20లో వ్యాపారం, రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్త అయితే టర్నోవర్, ప్రజల వ్యాపారంలో ఉన్నటువంటి టర్నోవర్ నీకు ఎందుకే? ట్యాక్స్ కడతలేడా వాడు? నీకు వ్యాపారం చేసేటప్పుడు ట్యాక్స్ కడుతుండా లేదా? లేకపోతే జిఎస్టీ కడుతుండా లేదా? వీళ్ళ టర్నోవర్ గురించి ప్రభుత్వానికి ఎందుకు? కాంట్రాక్టర్ల టర్నోవర్ గురించి ప్రభుత్వానికి ఎందుకు? మీరు బిల్లులు ఇవ్వండి ఫస్ట్ కాంట్రాక్టర్లకి. మీకు బిల్లులు ఇవ్వడం చేత కాదు, కానీ కాంట్రాక్టర్ల టర్నోవర్ల గురించి, పారిశ్రామికవేత్తల టర్నోవర్ల గురించి ఈ ప్రభుత్వానికి ఎందుకు నేను అడుగుతున్నాను. ఇంకో క్వశ్చన్ వెరైటీగా, ఏ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు ఉంటే, ఎన్ని రోజులు ప్రజాప్రతినిధులు ఉంటే? సాంప్రదాయాల కుల వృత్తులు, ఓకే. వార్షిక ఆదాయం తెలపండి, ఓకే. వార్షిక ఆదాయం తెలుపుతాము. మీరు కుల వృత్తిలో కొనసాగుతున్నట్టయితే ఇగో తరి ఎకరాలు ఎన్ని ఉన్నాయి, పొడి ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే ప్రజల ఆస్తులను కొలుస్తూ ఉన్నారా? మీరు ప్రజల ఆస్తులను కొలడాన్ని మీరే కదా ముఖ్యమంత్రి గారు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తలక మాసిన విధవ బుద్ధున్నోడు అడుగుతారా అని ఒక వీడియోలో మీరు సంబోధిస్తూ, మరి ఆ వీడియో ఒరిజినల్గా నాకు మార్కెట్లో ఉంది, నేనైతే ఒరిజినల్ అనుకుంటున్నా. మళ్ళీ అది ఒరిజినల్ కాదని చెప్పగలరా? ఇంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినవన్నీ ఒరిజినల్ కాదని, బుక్కులు ఒరిజినల్ కాదని ఇటువంటి చెప్పే ప్రయత్నం అంటే ఎట్లుందంటే ఓరస్గా, అంటే ముచ్చాలమ్మ గుడి దగ్గర పోయి అమ్మవారి గుడి విగ్రహాన్ని పలగొట్టినని మేము ప్రొటెస్ట్ చేస్తే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వము. అటెంప్ట్ టు మర్డర్, మేము చంపనికి పోయినామా? ఈరోజు హిందువుల కులగణన పూర్తిగా మతగణన మార్చేటువంటి ప్రయత్నం, ప్రజల ఆస్తులను లెక్కగట్టేటువంటి ప్రయత్నము ఈరోజు ప్రజాపాలన పేరుతోటి. ఆ రోజే చెప్పినాం మేము, ఇక్కడే చెప్పిన ఇదే ప్రాసెస్లో ప్రజాపాలన ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోండి అని. ఏం చేసిరండి? జిహెచ్ఎంసీ ఉద్యోగులందరినీ రోడ్డు మీకు తీసుకొచ్చిర్రు, ప్రజలందరినీ రోడ్డు మీకు తీసుకొచ్చారు, ఆర్భాటంగా అప్లికేషన్ తీసుకున్నారు, తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసారు. ఈరోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు, వాళ్ళకి స్కీములు వస్తలేవు. మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. ఈ డబ్బులన్నీ కూడా ఎవడప్పు సొమ్ము ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు పోవాల్సిన ఈ డబ్బుని నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరో నేను అడుగుతా ఉన్నాను. దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు 3 నెలలకు ఒకసారి తీసుకుంటా అన్నారు. 9 నెలలైంది, మళ్ళీ సెకండ్ వీడియో తీసుకోలేదు. పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా? ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో క్లారిటీ లేదనడానికి ఇది నిదర్శనం కాదా? సరే, ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు? ఇట్లాంటి బోకస్ సర్వేలతోటి మతాలు కరెక్ట్గా లెక్క పెట్టండి, కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతూ ఉన్నాం ఈ రోజున. కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో కూడా చిత్తశుద్ధి లేదు, ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా నాలెడ్జ్ లేదు. కనీసం మొన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు కలిసి బాధపడుతూ ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుండొచ్చు సార్, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా తెలియని వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండరని చెప్తా ఉన్నారు. ఏ ఒక్క తెలంగాణ విద్యా కమిషన్ ఇస్తారు, మరి దాంట్లో ఏమేమి పెట్టాలో తెలియదు. స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ పెడతారు, ఏం పెట్టాలో తెలియదు. హైడ్రా పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేస్తారు. అంటే అసలు మూసీ కానీ, హైడ్రా కానీ, తెలంగాణ విద్యా కమిషన్ కానీ, ఎస్సీఆర్ఎఫ్ కానీ ఏ ఒక్క దాంట్లో అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ఒకవైపు ఫార్మాసిటీని మేము ఇక్కడ ఎంకరేజ్ పంపించేస్తున్నాం అంటారు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చేటువంటి సత్తా మీకు లేదు. మరి ఇంగ్లీష్ మాట్లాడుతూ నేను ఐటీ మినిస్టర్ అని పెద్దమని అంటాడు, మరి ఇంగ్లీష్ మాట్లాడినోడు ఐటీ కంపెనీలో పోయి ఏ విధంగా మరి సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కోడింగ్ అంటే కనీసం టెస్టింగ్ అంటే తెలిసినోడన్నా ఐటీ మినిస్టర్ ఉండాలిగా, అది కూడా తెలియనోడు ఏ విధమైనటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఆలోచన చేయాలి. ప్రజల పూర్తిగా ఈ తెలంగాణ ఆర్థికమైనటువంటి విధ్వంసానికి గురవుతుంది. మాట్లాడి గొంతెత్తిన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు, ముఖ్యంగా దేవాలయాలపైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈరోజు హిందువుల కులగణన కూడా పూర్తిగా తగ్గించేటువంటి కుట్ర జరుగుతుందని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. దీనిపైన వెంటనే మరి ప్రభుత్వం వెంటనే ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక బుక్లో ఒక రకంగా, మరో బుక్లో మరో రకంగా ఉండి మీరు తప్పుగా ఇచ్చారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నటువంటి ఏజెంట్ల దగ్గర తీసుకున్నటువంటి బుక్కులు
ఏ విధంగా తప్పైతాయి? ఒక సర్వే చేస్తున్న వ్యక్తి ఒక బుక్ ఫాలో అవుతున్నాడు, ఇంకో సర్వే చేస్తున్న వ్యక్తి ఇంకో బుక్ ఫాలో అవుతున్నాడు. ఇంత తప్పును దొల్లుతున్న తర్వాత ఈ సర్వేకి క్రెడిబిలిటీ ఏంటి? కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలు ఏవైతే ఆకాంక్షలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారో ఆ ఆకాంక్షల పైన మీరు నడవాల్సిన అవసరం ఉంది. మా పైన కక్ష సాధింపు కాదు, హిందువులని మాట్లాడితే కేసులు పెట్టడం కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లోకి పంపించడం కాదు. మీకు చేతనైతే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ మాతకి జై.